ఆనంద్ మహీంద్ర ఏమంటున్నారంటే ట్రంప్ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో అది భారతదేశానికి ఒక రకంగా అమృతం లాంటివే అంటున్నారు. ఈయన ఏ ఉద్దేశంతో అంటున్నాడంటే 1919లో 4x రిజర్వ్ ప్రైసెస్ ఉన్నాయి కదా, పివి నరసింహారావు గారు ఉన్న టైంలో, అది లిబరలైజేషన్ ని ట్రిగ్గర్ చేస్తే ఇప్పుడు ఇది ట్రంప్ వేసిన టారిఫ్స్, ఈ టారిఫ్ వార్ ఏదైతే ఉందో దీని వల్ల ఈ రెండు సెక్టార్స్, ఈ రెండింటిని మనము యాక్టివేట్ చేయొచ్చు అంటున్నాడు. ఏంటంటే ఫస్ట్ ది రాడికల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అదొకటి. సెకండ్ ఏమో లార్జ్ స్కేల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ టూరిజం. ఈ రెండింటి మీద మనము కనుక ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసామంటే భారతదేశం కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. సో దట్ ట్రంప్ వేసిన టారిఫ్స్ ని మనము ఇట్లా వేరే రకాలుగా మార్చుకొని భారతదేశం ని ఇంకా పెంచుకోవచ్చు అని చెప్పి ఈయన అంటున్నాడు. ఈయన ఇంకా ఏమంటున్నారంటే ట్రంప్ ని ఇప్పుడు తప్పు పట్టడానికి కూడా లేదు, వీ షుడ్ నాట్ ఫర్ పుట్టింగ్ దేర్ నేషన్ ఫస్ట్. అంటే ఎవరికి వాళ్ళు, మనకి భారతదేశం ఫస్ట్, జింగ్పింగ్ కి చైనా ఫస్ట్, అలాగే పుతిన్ కి రష్యా ఫస్ట్, ట్రంప్ కి అమెరికా ఫస్ట్. సో వాళ్ళ దేశాన్ని వాళ్ళు ముందు పెట్టుకొని వాళ్ళు గెలవాలి అనుకుంటంలో మనం వాళ్ళని తప్పు పట్టకూడదు. బట్ వీ షుడ్ బి మూవ్ టు మేక్ అవర్ ఓన్ నేషన్ గ్రేటర్. అంటే మనం మన దేశాన్ని గొప్ప చేసుకుంటాం, దాంట్లో ఆ పనిలో ఉండి గొప్పగా చేసుకోవాలి అని అంటున్నారు, విచ్ ఇస్ ఎ వ్యాలిడ్ పాయింట్. ఇందాకే అనుకున్నాం కదా మనము, హాట్ మెయిల్ ఫౌండర్ కూడా ఏమన్నారు. సో ఆంటర్‌ప్రెన్యూర్స్ వే ఆఫ్ మైండ్ సెట్, బిజినెస్ పీపుల్ వే ఆఫ్ మైండ్ సెట్ ఇలా ఉంటుంది. అండ్ వీ షుడ్ టేక్ ఆనంద్ మహీంద్ర అంటే ఈయన వన్ ఆఫ్ ద నోటబుల్ ఫిగర్స్ అండ్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్ కూడా ఆటోమొబైల్ సెక్టర్ ఇండస్ట్రీలో. అండ్ భారతదేశంలో టాప్ 10-15 పీపుల్ లో వన్ ఆఫ్ ద జీనియస్ మైండ్స్ కూడా ఈయన ఉంటారు. కాబట్టి లైక్ వీ నీడ్ టు, గవర్నమెంట్ నీడ్ టు టేక్ ఇన్పుట్స్ ఆఫ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ కూడా. ఎందుకంటే బిజినెస్ డబ్బులు వీళ్ళే కదా, టారిఫ్స్ పడేది ఫైనల్ గా వీళ్ళకే. కాబట్టి వీళ్ళ ఇన్పుట్స్ పక్కా తీసుకుంటారు అనుకుంటున్నారు, తీసుకోవాలి కూడా. ఇఫ్ నాట్, దే ఆర్ టేకింగ్.